కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. ఇవాళ ఉదయం 3:30 గుండెపోటుతో మృతి చెందారు. 75 ఏళ్ల వయసున్న ఆయన కొద్ది కాలంగా అస్వస్థతకు గురై ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో హైదరాబాద్ లోని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. కాగా ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఇంట్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రేపు నిజామాబాద్ ప్రగతి నగర్ లోని ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలిస్తారు. రేపు మధ్యాహ్నం డిఎస్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు అందరి ముందు అనేటువంటి వారు, రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు. డి శ్రీనివాస్ గారు ఇక లేవు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాను. చిన్నప్పటి నుంచి కూడా జయపాల్ రెడ్డి గారి వారు సహచరులుగా బాగా పరిచయం. అదేవిధంగా 2009లో నల్లగొండ పార్లమెంట్ పోటీ సందర్భంలో వారి చేతుల మీదుగానే బీఫామ్ అందుకోవడం జరిగింది. అదేవిధంగా వారు శాసనసభ్యునిగా, మంత్రిగా, శాసన పరిషత్ సభ్యునిగా, ప్రతిపక్ష నాయకునిగా, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మేము లోక్సభలో వారు రాజ్యసభలో ఉన్నటువంటి సందర్భం. వారు అజాత శత్రువులాగా రాజకీయాల్లో మెలిగినారు. వారి సేవలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి యొక్క కృషి అమోఘమైనటువంటిది పీసీసీ అధ్యక్షుడిగా. కాబట్టి వారు ఇవాళ భౌతికంగా మనలో లేకపోయినప్పటికీ వారు అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. కాబట్టి డి శ్రీనివాస్ గారి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. ఇవాళ ఉదయం 3:30 గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల వయసున్న ఆయన కొద్ది కాలంగా అస్వస్థతకు గురై ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఇటీవలే ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో హైదరాబాద్ లోని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన మరణించారు. వివరాలు అందించేందుకు డిఎస్ నివాసం నుంచి ప్రేమ్ కుమార్ మనకు సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్ కుమార్, జోష్న అయితే టి శ్రీనివాస్ రాజకీయ జీవితం అంతా కూడా ఒకటి ప్రత్యర్థులకు కానీ సొంత పార్టీ నేతలకు ఎవరికి కూడా హాని కలిగించకుండా, విమర్శలు కూడా ప్రత్యర్థి వ్యక్తిగత విమర్శలకు పోకుండా తన రాజకీయ జీవితం అంతా సుదీర్ఘ కాలంగా జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 48 ఏళ్ల పాటు రాజకీయంలో చాలా ఉన్నతమైనటువంటి పదవులన్నీ కూడా అనుభవించాలని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ చీఫ్గా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేశారు. ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని రాజకీయ కారణాల వల్ల తాను బీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో తాను రాజకీయాల నుంచి కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరొక వైపు తాను పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడే 2 సార్లు కూడా అయితే కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాజశేఖర రెడ్డి, మరొక వైపు డిఎస్ ఇద్దరు కూడా రెండు జోడెద్దుల్లాగా పార్టీని నడిపించారు. అప్పుడున్నటువంటి తాను మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఏదైతే ఇద్దరు కొడుకులు కూడా, ఒకరు సంజయ్ కానీ అరవింద్ 2 సార్లు తాను నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికీ ఎంపిక కూడా చేస్తున్నారు. మరొక వైపు అయితే సంజయ్ కూడా నిజామాబాద్కు సంబంధించినటువంటి రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. మరొక వైపు డిఎస్ కు కొద్దిసేపటి క్రితం అయితే
అయితే పొద్దుటి నుంచి కూడా ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వెంకయ్యనాయుడు, మంత్రులు అయితే పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు, రాజ్యసభ సభ్యులు వారంతా కూడా వస్తున్నారు. ఇక ఆ డిఎస్ హైదరాబాద్ ఆ పార్థివ దేహాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఏదైతే ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ కానీ లేకపోతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారందరి సందర్శనార్థం అభిమానులు, కార్యకర్తలు వారందరూ పార్థివ దేహం నివాళులు అర్పించడం కోసం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇక్కడ హైదరాబాద్లోని తన నివాసంలోనే ఉంచుతారు. 2 గంటలకు ఇక్కడ నుంచి నిజామాబాద్లోని మున్నూరు కాపు భవనానికి తీసుకుని వెళ్తారు. ఈ రోజు సాయంత్రం ఆ మున్నూరు కాపు భవనంలో అక్కడ నిజామాబాద్ కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా పార్థివ దేహం నివాళులు అర్పించడం కోసం ఉంచిన తర్వాత రేపు పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు కూడా మళ్ళీ కార్యకర్తల అభిమానులు పార్థివ దేహం నివాళులు అర్పించే విధంగా అక్కడ చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే అంత్యక్రియలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జోష్న రైట్ ప్రేమ్.